కొల్లు రవీంద్ర గారు మాట్లాడుతూ అక్కడ బందర్లో జరగాలి అని అంటే అది కొరత తీరింది. ఇక్కడ అందరూ కూడా ఇక్కడే, ఈ ఉమ్మడి జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు అనేది ఆయన చెప్పడం అనేది జరిగింది. తప్పనిసరిగా ఉమ్మడి కృష్ణా జిల్లానే మనం విడిపోవటము అనేటటువంటిది మానసికంగా ఏ రోజున కూడా వీలు కాదు. ఎందుకనంటే మనకి పరంపరగా వస్తూ ఉంది. కృష్ణా జిల్లా అంటే కృష్ణా జిల్లా అనగానే మనలో ఒక రకమైనటువంటి ఉద్వేగం ఇది కనపడుతూ ఉంటుంది. మరి ఎప్పటి నుంచో ఇది చరిత్ర ఉన్నప్పటి నుంచి కూడా ఈ కృష్ణా జిల్లా పేరు మీద ఉన్నటువంటి కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్గా నేను ఈ కృష్ణా జిల్లా మొత్తానికి కూడా రైతాంగానికి ఇతర మరి అనేక వర్గాల వారికి నా శాయశక్తుల ఈ బ్యాంకు ద్వారా సేవ చేయడానికి ప్రయత్నం చేస్తానని, దీనిలో మీ అందరి ఆశీస్సులతోటి సఫలీకృతం కావాలని మనస్ఫూర్తిగా నేను పట్ల ప్రకటించినందుకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. బ్యాంకు వారు భోజనాలు ఈరోజు కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా నన్ను నియమించినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, లోకేష్ గారికి నేను పూర్తిగా వారికి నా కృతజ్ఞతల్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యాంకు కృష్ణా జిల్లా కేంద్ర సహకార బ్యాంక్. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ రైతు సహకార సంఘాల్లో చాలా ఎన్నదగినటువంటి బ్యాంక్ ఇది. 1 ఆఫ్ 3గా ఇది ఈ రోజుకి పరిగణించబడుతూ ఉంది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బ్యాంక్కి నన్ను చైర్మన్గా నియమించినందుకు ప్రభుత్వానికి, అలాగనే కూటమి పార్టీలకి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియజేస్తూ, ఎంతో 1915లో ప్రారంభమైనటువంటి అటువైపున కృష్ణా కేంద్ర సహకార బ్యాంకు, ఇటువైపున విజయవాడ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్, ఈ రెండు తర్వాత 87లో ఎన్టీ రామారావు గారి హయాంలో మెర్జీ కావటం, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎంతో మంది హేమీలు దీన్ని అభివృద్ధిలో కృషిలో పాలు పంచుకోవటం ఇవన్నీ జరిగినాయి. ఈ రోజున దాదాపు 13,500 కోట్ల రూపాయలకి మరి బ్యాంకు యొక్క లావాదేవీలు చేరినాయి గత పాలకుల యొక్క కృషి వలన. అలాగనే బ్యాంకు సిబ్బంది చాలా డిసిప్లైన్డ్గా ఇంతకాలంగా వారు వ్యవహరిస్తూ ఉన్నటువంటి వ్యవస్థ దాన్ని కరెక్ట్గా తీసుకుని వెళ్ళటంలో ఈ బ్యాంకు పురోగతి సాధించింది అనేది కనపడతా ఉంది. దీనికి ఈ రోజున నేను చైర్మన్గా దాన్ని ఇంకాస్త పురోభివృద్ధిలోకి తీసుకుని వెళ్ళటానికి నా శాయశక్తులా కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నా. అలాగే నేను దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ యొక్క రాజకీయాల్లో శాసనసభ్యుడిగా, మంత్రిగా, అనేకమైనటువంటి శాసనసభ కమిటీల్లో సభ్యుడిగా వ్యవహరించడం జరిగింది. అలాగనే పార్టీలో కూడా పార్టీ పదవులు ఎన్నిటినో ఈ రోజున ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా గత 5 సంవత్సరాలుగా నేను వ్యవహరిస్తా ఉన్నాను. అందరూ కూడా ఈ రోజున కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగనే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నాకు చాలా మంది దాదాపుగా అందరూ నాకు సహాయ సహకారాలని అందించారు గతంలో పార్టీ పరంగా నేను నిర్వహించినటువంటి దానికి. అలాగనే ఈ రోజున ఈ బ్యాంకుని నిర్వహించడంలో కూడా ఈ రైతాంగానికి దాదాపు 5 లక్షల పైచిలకు రైతాంగం ఈ రోజున ఈ బ్యాంకు నుంచి ఖాతాదారులుగా, రైతులైతేనేమి ఇంకా ఇతర వర్గాలైతేనేమి దాదాపు 5 లక్షల పైచిలకు ఖాతాదారులు ఉన్నారు దీనికి. మరి అలాగనే పంట రుణాలు దాదాపు 1500 కోట్లు, దాని నుంచి దాదాపు 2000 కోట్లు ఈ రాబోయే సంవత్సరానికి ఇవ్వాలి అనేది ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేయటం అనేది జరిగింది. అలాగనే డ్వాక్రా గ్రూపులు 7500 డ్వాక్రా గ్రూపులు ఈ బ్యాంకుకి మరి అటాచ్ అయి ఉన్నాయి. వాటిని దాదాపు ఇంకా వాటిని 7500 నుంచి 10,000 గ్రూపుల వరకు కూడా తీసుకుని వెళ్ళాలని, ఒక్కొక్క గ్రూప్కి 20 లక్షల రూపాయలు మరి రుణ సౌకర్యం కల్పించాలి అనేది
చంద్రబాబు నాయుడు గారి యొక్క గతంలో ఆయన యొక్క వాగ్దానం. ఆ మేరకు బ్యాంకు వారికి ఆర్థిక స్వావలంబన కలిగించడంలో, గ్రామీణ ఆర్థిక వ్యవస్థని మెరుగుదల చేయటంలో ఈ డ్వాక్రా గ్రూపులు ఇప్పటికే మరి నిరూపించుకుంటూ ఉన్నాయి. సహకారాలను బ్యాంకు నుంచి అందిస్తామని తెలియజేస్తూ, అలాగనే చాలా డైవర్సిఫైడ్ యాక్టివిటీస్, ఓన్లీ పంట రుణాలు, రైతుల రుణాలే కాకుండా ఇక ఇతర రుణాలు కూడా, ఏదైతే షెడ్యూల్ బ్యాంక్స్ ఇప్పుడు అన్ని రకాల రుణాలు ఇస్తున్నాయో వాటిని ఇంకాస్త ఈ బ్యాంకు కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఒక ప్రణాళికని తీసుకోవటం జరిగింది. ఆ మేరకు రాబోయే సంవత్సరాల్లో మరి ఆ యొక్క కేటాయింపుల్ని పెంచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇలాంటివి ఎన్నో ఇంకా ఈ బ్యాంకుకి మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంక్షేమం కోసం, అలాగనే ఈ బ్యాంకుని ఇంకా విస్తృతపరిచేటటువంటి, ఇప్పటికే దాదాపు 400 పైచీలకు 425 బ్యాంక్స్ ఉన్నాయి, ప్రాథమిక సహకార సంఘాలు, 57 బ్రాంచీలు ఉన్నాయి. మరి వీటిని ఇంకాస్త విస్తృతంగా తీసుకుని వెళ్ళి ఇంకాస్త ఖాతాదారులను పెంచుకొని, అలాగనే వ్యాపారాన్ని కూడా 13,500 కోట్లని అధిగమించాలి ఈ సంవత్సరం అనేటటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి కూడా నా వంతు కృషిని, చైర్మన్ గా నా బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి అనేది నేను అనుకుంటా ఉన్నా. ఆ మేరకు చేస్తాం. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.